ఇదిగోండి సాక్ష్యం. ఆ డబ్బులు తను తీయలేదు. దొంగతనం చేసింది వీడు. కాని నింద మోసిందెవరు? అవమానపడిందెవరు? అనరాని మాటలన్నీ అనిపించుకుంది ఎవరు మావయ్య గారు? చూడండి మావయ్య గారు, తనని మీరు నమ్మకపోవడానికి మీ కారణాలు మీకుండొచ్చు. కాని అవమానించే ముందు, అనుమానించే ముందు ఒక్కసారి ఆలోచించండి. అదే మీ నుంచి నేను కోరుకునేది. ఏంటే ఆయన బిడ్డ మీద ఆయనకి ప్రేమ లేనట్టు మాట్లాడుతున్నావు నువ్వు? ఉండొచ్చక్క, కాని అది చూపించే విధానం అయితే ఇది కాదు. కన్నవాళ్ల ప్రేమంటే తప్పు చేసిన బిడ్డను కూడా గుండెల్లో దాచుకోవడం. ఆ తప్పుని సరిదిద్దే ప్రయత్నం చేయడం. తప్పుకి బిడ్డకి మధ్య అడ్డుగోడలా నిలబడటం. ఈయన మీద ఎంతమందికి నమ్మకం ఉందో నాకు తెలియదు, కాని నా భర్త మీద నాకా నమ్మకం ఉంది. ఆయన తప్పు చెయ్యడు, చెయ్యలేడు. ఇప్పుడైనా ఇంత దూరం తనని తీసుకొచ్చి మాట్లాడడానికి కారణం మీ డబ్బులు ఇవ్వడానికే. తప్పు చేసింది వీడే అని చెప్పడానికి మాత్రమే కాదు, ఆయన తప్పు చెయ్యడని మీకు అర్థం కావడానికి. పదండి. నువ్వేంటి, నువ్వెందుకు ఆయన దగ్గరకు చేరావని వాళ్ళకి తెలిస్తే నీలాంటి దాన్ని పట్టించినందుకు నాకెంతో కొంత డబ్బులు ఇస్తాడు. 5 లక్షలకి 10 సార్లు ఫోన్ చేయాల్సి వస్తుంది. అక్కడ ఫోన్తో పని లేదు, మాటలు చాలు. నిన్నడిగిన 5 లక్షల కంటే శత్రువుని పట్టించి ప్రాణాలు కాపాడినందుకు నాకు అంతకంటే ఎక్కువ ఇస్తాడు. ఇక ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయి. నేను అట్నుంచి నరుక్కొని వస్తాను. ఉంటాను. నిజంగానే నేను నీకోసం డబ్బులు రెడీ చేశాను. మధ్యలో వచ్చి నా ప్లాన్ మొత్తం నాశనం చేసేశారు. ప్రామిస్ అండి. నాకు కావాల్సింది ఓట్లు కాదు, డబ్బుల కట్టలు. సరే, నీ డబ్బు నీకు ఇస్తాను, కానీ నాకు వారం రోజులు టైం ఇవ్వు. ఎలాగైనా సరే ఆ అమౌంట్ నీకు అందేలాగా చేస్తాను. నో వే. వారం తర్వాత కూడా నువ్వు అలా చేయవని నమ్మకం ఏంటి? ఇప్పుడు కూడా నేనేమీ చేయలేదు, అనుకోకుండా ఇలా జరిగింది. నా మాటలు నువ్వు నమ్మకపోతే నేను చేయగలిగింది ఏమీ లేదు. నీకు డబ్బులు కావాలంటే వారం రోజులు నాకు గడువివ్వు. వీలైతే నేను అంతకంటే ముందే ఆ డబ్బులన్నీ అరేంజ్ చేసిస్తాను. సరే, 7వ రోజు సాయంకాలం 7 గంటల్లోపు నా డబ్బులు నాకు రాకపోతే 8వ తేదీ ఉదయాన్నే 8 గంటలకి నేను కృష్ణంరాజు గారి ముందుంటాను. ఇంకొకసారి డబ్బులు లేవు కుదరదంటే ఖచ్చితంగా వాడు కృష్ణరాజు దగ్గరికి వెళ్తాడు. వాడు గాని వెళ్ళాడంటే మన ప్లాన్ మొత్తం నాశనమైపోతుంది. ఇన్నేళ్లుగా మనతో పాటు పెంచుకున్న కక్షని, ఆ కృష్ణరాజు గాడికి వెయ్యాలనుకున్న శిక్షని వాడడిగిన 5 లక్షల కోసం వదులుకోవాల్సి వస్తుంది. ఏదో చేయాలమ్మా. ఎలాగైనా ఆ డబ్బు తీసుకొచ్చి వాడి మోహన కొట్టాలి. ఎక్కడి నుండి తీసుకొస్తావే?
ఆ విషయం నాకొద్దులే అమ్మా. ఏదో ఒకటి చేస్తాను. నేను చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి తెలివిగా చిరంజీవి గాడి మీద దొంగతనం పడేలా చేస్తే వాడు ఆ విజయశాంతి ఇద్దరూ కలిసొచ్చి నన్ను బలి చేశారు. ఏదో ఒకటి చెయ్యాలి. వీళ్ళ అడ్డు తొలగించుకోవాలి. ఏదో ఒకటి చెయ్యాలి కాదు, త్వరగా ఏదో ఒకటి చెయ్యి. మన పగ తీరక ముందే ఆ కృష్ణరాజుకి మన గురించి తెలిసిందంటే ఆ తర్వాత వాడి నీడను కూడా మనం టచ్ చేయలేం. ఎక్కడికి వెళ్ళాడు చెరు? ఇంకా రాలేదు. అమ్మా విజయ, అమ్మా